హౌస్ కీపింగ్ కార్మికుల సమయ పాలనను పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బుధవారం ఆర్జీ2 జీఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆర్జీ2 డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమం అనంతరం జీఎం బండి వెంకటయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి 12న సమ్మె సందర్భంగా కార్మికులపై వేస్తున్న పెనాల్టీని రద్దు చేయాలని కోరారు. డివిజన్ పరిధిలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికుల పని వేళలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్తో ఈ భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు మరి సమ్మె పిలిపియడం జరిగింది. ఆ నేపథ్యంలో సింగరేణిలో కూడా ఆర్జీ2లో కూడా మరి పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన లీగల్గానే మన సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ ఐఎఫ్టియు లేబర్ డిపార్ట్మెంట్కు సింగరేణి యాజమాన్యానికి ముందుగానే లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. సమ్మె సందర్భంగా సమ్మె నోటీస్ ఇచ్చాం. దీని సందర్భంగా ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులకు నో వర్క్ నో పే సర్క్యులర్ ఇచ్చి వారికి ఎలాంటి పెనాల్టీ వేయకూడదు. కానీ ఈసారి అతి ఉత్సాహంగా సింగరేణి యాజమాన్యం పెనాల్టీ వేయాలని మరి ఈరోజు కాంట్రాక్టులను బెదిరింపులకు గురి చేస్తున్నది. దీన్ని కూడా వెంటనే మరి విరమించుకోవాలని ఈ ధర్నా సందర్భంగా ఆర్జీ2 యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. ఇటు విషయాల మీద యాజమాన్యం మొండిగా ఉన్నట్లయితే ఈ యొక్క సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ ఐఎఫ్టీ యొక్క నిర్ణయాలు వేరే రూపంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నది. ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఈ నరేష్, కార్యదర్శి ఏ వెంకన్న, ఎస్సీసీడబ్ల్యూయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి అశోక్, రాష్ట్ర నాయకులు ఐ రాజేశం, ఈదునూరి రామకృష్ణ, డి బుచ్చమ్మ, బండ పద్మ, కుందారపు శారద, మేరీ, ఎస్ ప్రసాద్, జె నిర్మల, దుర్గం లక్ష్మి, బాద అనసూయ, ఏం లక్ష్మి, ప్రేమ్ కుమార్, గుండు పద్మ, స్వరూప తదితరులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.